హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సండే మార్నింగ్ లాగ్ అండి. సండేనే కదా, క్యారేజ్తో పని లేదు, అయినా మార్నింగ్ లేచి ఇలా పని ఎందుకు చేసుకుంటున్నానంటే ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సండే మార్నింగే లేచి ముందైతే స్టవ్ క్లీన్ చేసుకొని హాట్ వాటర్ అయితే పొయ్యి మీద పెట్టాను. పిల్లలు టిఫిన్ కోసం పాలన ఉండదు అని పాలైతే పొయ్యి మీద పెడుతున్నాను. ఇంతకుముందు సండే అనగానే పిల్లలు ఎలాగో కరాటే క్లాస్కి వెళ్ళిపోతారు, బయట తిని వెళ్ళిపోతారు కదా, ఇంకా మార్నింగ్ ఎందుకు లేవటం అని లేటుకి లేచేదాన్ని. కానీ అలా బయట తినడం వల్ల వీళ్ళు ఎక్కువగా పూరి తినటం, బోండా తినటం, ఆయిల్ ఫుడ్ తినేళ్ళి కరాటే చేస్తుంటే కడుపులో నొప్పి వస్తుందని మా బాబు ఒక రోజు చెప్పాడు. అలాంటప్పుడు ఇంట్లోనే ఏది ఉంటే అది, ఉప్మా అయినా అన్నమైనా ఏది చేసినా ఇంట్లో తినేయాలండి, బయట తినబాకండి అని చెప్పాను. సరే అమ్మా అన్నారు. ఇప్పుడైతే పాలనం వండుదామని పాల పొయ్యి పెట్టి కట్టెన్స్ తీసి మిషన్లో వేసేసాను. ఈలోపు టిఫిన్ అది రెడీ చేసేపటికి అవి కూడా వాష్ అయిపోతాయి, తర్వాత ఆరేసేయచ్చు అని. సండే అనగానే ఇంకా ఇలా లేచి వంట చేసుకొని తినేసిన తర్వాత దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చేసేవాళ్ళం. పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా చర్చికి వెళ్దాం, కాసేపు చర్చిలో కూర్చుందాం, వాక్యం అయ్యేదాకా ఉందాం అన్న ఆలోచన పోయింది. ఇంకా నేనే ఇలా ఉంటే నా పిల్లలు ఇలాగే అయిపోతారు, నేనే మార్చుకోవాలని నేనైతే సండే అయినా సరే ఇలా మార్నింగ్ లేచి చర్చికి వెళ్ళిపోదాము, వచ్చినాక పని చేసుకోవచ్చు అని డిసైడ్ అయ్యాను. పిల్లలు కూడా ఇంకా క్లాస్ ఉన్న రోజునైతే క్లాస్కి వెళ్తున్నారు, క్లాస్ లేనప్పుడైతే చర్చికి వస్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళు క్లాస్ కోసం రెడీ అవుతున్నారనమాట. ఇంకా రైస్ కూడా వచ్చింది. ఇలా బెల్లం తురుము వేసుకొని అన్నం వేసేసి అది కరిగిన తర్వాత మూత పెట్టేసి ముందుగానే బ్లాక్ కాఫీ కలిపాను కదా, ఇప్పుడు మా ఆయనకి ఇచ్చి మా ఆయన నేనైతే తాగుతున్నాం. పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు, వాళ్ళకి ముందే పెట్టించేసాను. ఇప్పుడు కాఫీ తాగేసి మిగిలిన పని చేసుకోవాలి. ఇంకా బట్టలు ఉన్నాయి, అవి కూడా మడతేసేసి పిల్లలకి ఇచ్చేసాను. వాళ్ళు సర్దేశారు. వాళ్ళు అవి సర్దేసేసి కరాటే క్లాస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు. వెళ్తే కూర కింద తీసుకురానంటే ఫిష్ తీసుకొచ్చి కొంచెం క్లీన్ చేసి ఉండు, నేను ఇంకా రెడీ అయ్యి చర్చికి వెళ్తాను, వచ్చినాక చేసేపటికి లేట్ అయిపోతుంది వండేపటికి అని చెప్పాను మా ఆయనకి. సరే అన్నాడు. ఈ కర్టెన్స్ కూడా అయిపోయినాయి, ఇవి ఆరేసేసి ఇంకా నేనైతే చర్చికి రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను కూడా టిఫిన్ చేసేసి వెళ్దామని టిఫిన్ అయితే పెట్టుకుంటున్నాను. ప్రతి సండే అయితే టిఫిన్ చేయకుండానే వెళ్తాను. వచ్చిన తర్వాతే టీ తాగటం కానీ టిఫిన్ తినటం కానీ చేసి ఇంకా అన్నోడుగు నాకు తినేదాన్ని. ఈరోజు ఎందుకో బాగా ఆకలి కనిపిస్తుంది, నైట్ కూడా తినకుండా పడుకున్నా కదా, అందుకనేమో అని ఇంకా తినేసి వెళ్దాము, ఇంకా నీరసం వచ్చేసి వచ్చి నాకు వంట చేసేపటికని ఇంకా తింటాను అనమాట. నుంచొని తినేసేసి వెళ్ళిపోయాను. ఆయనేమో పాలన వద్దు, నేను పెరుగన్నం తింటాను అన్నాడు. ఇంకా పెరుగన్నం ఇలా కలిపేసి తాలింపు వేసి ఒక బాక్స్లో పెట్టేసి వెళ్ళాను. ఇంకొచ్చేపాటికి ఫిష్ తెచ్చి క్లీన్ చేసి ఉంచాడు అనమాట. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. చెప్పేళ్ళాను కానీ క్లీన్ చేస్తాడో లేదనుకున్నాను, కానీ గుర్తుపెట్టుకొని క్లీన్ చేసి ఉంచాడు. ఇంక ఇప్పుడు కర్రీ అయితే కలిపి పెట్టేస్తున్నాను. రాగానే ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది కలిపేస్తున్నాను. మా వాళ్ళకి లాస్ట్ టైం వండినట్టు నచ్చలేదంట, ఎప్పుడు వండేలాగే వండు అలా వద్దు అన్నారు. ఇంకా అలాగే కలిపెట్టేస్తున్నాను. ఒక పక్క రైస్ కూడా ఉడికిపోయింది. కొన్ని ముక్కలు తీసి ఇలా మసాలా పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, నెక్స్ట్ డే ఫ్రై చేద్దాము అని. కర్రీ అయితే ప్రాసెస్ తెలియదు కదా, కలిపెట్టేసాను. కర్రీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే అన్నం పెట్టేస్తున్నాను. మా బాబు తర్వాత తింటానన్నాడు, నేను మా పాప అయితే తినేస్తున్నాం. వాళ్ళ నానేం షాప్కి వెళ్ళాడు. ఫిష్ కర్రీ